సన్లైట్ హోస్ట్‌లో డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్‌ని ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. సన్లైట్ హోస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు క్లయింట్ ఏరియా అని కనపడుతుంది. దీన్ని క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీ యొక్క సర్వీసెస్ క్లిక్ చేసి మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్కి ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేస్తే కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ అయింది. రెండో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ ఏంటంటే cp.sunlighthhost.com మీరు ఎంటర్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేసి ఈ విధంగా మీకు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డేటాబేస్ అని ఉంటుంది, MySQL డేటాబేస్. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ పేరుతో అయితే డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పేరు జస్ట్ ఇవ్వండి అంతే. నేను శాంపుల్ అనే పేరు మీద డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్రియేట్ డేటాబేస్ కిందకి స్క్రోల్ చేయండి. డేటాబేస్ అయితే క్రియేట్ అయింది. ఇది మీ యొక్క డేటాబేస్ హోస్ట్ నేమ్ లేదా సర్వర్ నేమ్. ఇక్కడ మీకు పెయిన్ కనబడుతుంది చూడండి, మీ యొక్క డేటాబేస్ సర్వర్ నేమ్. ఇది ఏంటంటే మీ యొక్క డేటాబేస్ నేమ్ అండ్ యూజర్ నేమ్ కూడా ఇదే. ఇది మీ యొక్క డేటాబేస్ నేమ్ అండ్ యూజర్ నేమ్ కూడా ఇదే. అంటే ఇది మీ యొక్క డేటాబేస్ పాస్వర్డ్. కావాలంటే దీన్ని ఎక్కడ నోట్ చేసుకోండి. లేదంటే కనుక ఒకవేళ మీరు పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే కనుక దీన్ని క్లిక్ చేస్తే మీరు మార్చుకోవచ్చు. ఏ పాస్వర్డ్ అయినా సరే మీరు జనరేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. లేదా మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఈ పాస్వర్డ్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నా. మీరు ఏ పాస్వర్డ్ అయితే ఆ పాస్వర్డ్ టైప్ చేసి సేవ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అనేది సేవ్ అవుతుంది. సో అంతే, మీరు ఏం చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఏదైతే పేరుతో క్రియేట్ చేద్దాం అనుకున్నది ఒక పేరు వేస్తే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఈ పెయిన్ డేటాబేస్లో ఏంటంటే ఎప్పుడైతే మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అవి ఇవి. ఓకే, ఇప్పుడు మీ యొక్క డేటాబేస్కి మీరు లాగిన్ అవ్వాలంటే కనుక ఇక్కడ పక్కన ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి సైన్ ఇన్ కనబడుతుంది కదా, సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా PHP MyAdmin ఓపెన్ అయ్యి మీ యొక్క డేటాబేస్ డైరెక్ట్గా వెళ్తుంది. సో మీరు ఎటువంటి పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మీ యొక్క డేటాబేస్కి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి లాగిన్ అవుతున్నా. ఇది ఎంటీ డేటాబేస్ కాబట్టి ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసింది ఉంది కదా, దీన్ని నేను సైన్ ఇన్ అవుతున్నా. ఇక్కడికి వచ్చి చూడండి మీ యొక్క టేబుల్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, ఏదన్నా టేబుల్స్ కావాలి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క డేటాబేస్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడి నుంచైనా మీరు యాక్సెస్ అవ్వచ్చు. అండ్ మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ని మీరు డిలీట్ చేయాలంటే కనుక ఇక్కడ నుంచి రిమూవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఓకే, ఇంకొక మెథడ్ ఏంటి, డైరెక్ట్గా మీరు PHP MyAdmin ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు PHP MyAdmin అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డేటాబేస్ లిస్ట్ అయితే మీకు చూపిస్తుంది. మీరు ఏ డేటాబేస్లో మీరు లాగిన్ అవుదాం అనుకుంటున్నారో దానికి సైన్ ఇన్ క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఈ యొక్క డేటాబేస్కి మీరు యాక్సెస్ అవ్వచ్చు. ఈ విధంగా మీరు క్రియేట్ చేసిన డేటాబేస్కి లాగిన్ అవ్వాలంటే అవ్వచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ డేటాబేస్ మీరు క్రియేట్ చేయాల్సి వస్తే MySQL డేటాబేస్లో మీరు క్రియేట్ చేసుకుంటారు. అండ్ మీరు క్రియేట్ చేసుకున్న డేటాబేస్ పాస్వర్డ్ మార్చాలని ఇక్కడ నుండి మార్చుకోవచ్చు. అండ్ మీ యొక్క డేటాబేస్ లాక్లో సర్వర్ నేమ్ లేదా హోస్ట్ నేమ్ ఏంటంటే ఇది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఒక్కొక్క డేటాబేస్కి ఒక్కొక్క సర్వర్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ డేటాబేస్ నేమ్ ఇదే, యూజర్ నేమ్ కూడా ఇదే. పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకుంటారో అది. మీరు వెబ్సైట్ మైగ్రేట్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో డేటాబేస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు హోస్ట్ నేమ్ లేదా సర్వర్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. నార్మల్గా అన్ని హోస్టింగ్స్లో మీరు యూజ్ చేసినట్టు లోకల్ హోస్ట్ అయితే కాదు. ఈ యొక్క సన్లైట్ హోస్ట్లో మీకు డేటాబేస్ సర్వర్ అనేది సపరేట్గా ఉంటుంది. సో హోస్ట్ నేమ్ లేదా సర్వర్ నేమ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకుని కరెక్ట్గా ఉంది. మీరు లోకల్ హోస్ట్ ఎంటర్ చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. మీరు వెబ్సైట్ మైగ్రేషన్ చేసేటప్పుడైనా సరే ఎక్కడైనా మీరు డేటాబేస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తే అక్కడ సర్వర్ నేమ్ లేదా హోస్ట్ నేమ్ దగ్గర లోకల్ హోస్ట్ మాత్రం ఎంటర్ చేయొద్దు. ఇక్కడ ఏదైతే మీ యొక్క సర్వర్ నేమ్ ఉందో, హోస్ట్ నేమ్ ఉందో ఇవి ఎంటర్ చేయండి. ఇది సో లోకల్ హోస్ట్ కనుక మీరు ఎంటర్ చేస్తే వర్క్ అవ్వదు. ఇక్కడ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. సో ఒక్కొక్క డేటాబేస్కి ఒక్కొక్క హోస్ట్ నేమ్ లేదా సర్వర్ నేమ్ అయితే ఉంటుంది, అది మీరు గమనించండి. మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇలా డేటాబేస్లు అన్ని క్రియేట్ అయినాయి కదా. అయితే ఏ వెబ్సైట్కి ఏ డేటాబేస్ యూజ్ చేసింది అనేది ఎలా తెలుస్తుందంటే ముందుగా మీరు మీ యొక్క cPanelలో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఫస్ట్ మీ యొక్క డొమైన్ ఓపెన్ చేయండి.
మీ యొక్క డొమైన్ ఓపెన్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి మీ యొక్క డొమైన్‌కి ఇక్కడ డాక్యుమెంట్ రూట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క డొమైన్‌కి డాక్యుమెంట్ రూట్ లేదా ఫోల్డర్ ఏముందో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క cPanelలో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డొమైన్‌కి పబ్లిక్ HTML ఉంది కదా! మీ యొక్క ఫైల్ మేనేజర్‌లో పబ్లిక్ HTML ఓపెన్ చేయండి. ఈ యొక్క ఫోల్డర్‌లో మీకు WP కాన్ఫిగ్ అనే ఫైల్ ఉంటుంది, చెక్ చేయండి. WP కాన్ఫిగ్ దీన్ని 2 టైమ్స్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డేటాబేస్ నేమ్ ఉంటుంది చూడండి. దీన్ని మీరు కాపీ చేసుకుని మీ యొక్క డేటాబేస్ లిస్ట్ ఉంటుంది చూడండి. మీ యొక్క హోస్టింగ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను డేటాబేస్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీరు Ctrl+F క్లిక్ చేస్తే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ యొక్క డొమైన్‌కి యూజ్ చేసిన డేటాబేస్ అయితే ఇది. దీంట్లో మీరు లాగిన్ అవ్వాలంటే ఆప్షన్స్ క్లిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తే లాగిన్ అవుతాం. సో ఇక్కడ మీకు 2 ఉన్నాయి కదా! మళ్ళీ ఒకసారి Ctrl+Alt+Command+F క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇది డేటాబేస్ అనేది యూజ్ చేసింది. ఈ యొక్క డేటాబేస్ మీరు కావాలంటే ఎక్స్‌పోర్ట్ పెట్టుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ క్లిక్ చేసి గో క్లిక్ చేస్తే SQL ఫార్మాట్‌లో ఈ యొక్క డేటాబేస్ అనేది ఎక్స్‌పోర్ట్ అవుతుంది. మీరు బ్యాకప్ కింద సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు జనరల్‌గా ఏంటంటే మనం ఎప్పుడన్నా యూజర్ నేమ్ లేదంటే పాస్వర్డ్ లేదంటే ఈమెయిల్ ఐడి మర్చిపోయినప్పుడు డేటాబేస్‌లో మనం చేంజ్ చేస్తాం. ఇలా PHP అడ్మిన్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్‌గా కూడా ఇప్పుడు నేను సర్వీసెస్ ఓపెన్ చేసి PHP మై అడ్మిన్‌లో కూడా మీరు డైరెక్ట్‌గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ Ctrl+Command+F క్లిక్ చేస్తే వస్తుంది. దీని సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఈ డేటాబేస్ కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా PHP మై అడ్మిన్ నుంచి అయినా సరే మీ యొక్క డేటాబేస్‌కి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ యూజర్స్ కనబడుతుంది కదా, యూజర్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసిన యూజర్ అయితే ఉందో చూడండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా యూజర్ నేమ్ కావాలంటే ఇది యూజర్ నేమ్ మార్చుకోవచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి కావాలంటే మార్చుకోవచ్చు. అండ్ మిగతాయి టచ్ చేయక్కర్లేదు. అండ్ పాస్వర్డ్ మార్చాలంటే ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ మార్చేటప్పుడు ఇది MD5లో పెట్టుకుని ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. test@123 ఇస్తున్నాను. యూజర్ నేమ్ వచ్చేసరికి 1 పెడుతున్నాను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలి. గో క్లిక్ చేయండి. సేవ్ అయింది కదా. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. వర్డ్‌ప్రెస్ అడ్మిన్ ప్యానెల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ యూజర్ నేమ్ మార్చాం కదా మనం, 1 పెట్టాం. అలాగే పాస్వర్డ్ కూడా మార్చాం. test@123 పెట్టాం. ఓకే, లాగిన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క PHP మై అడ్మిన్ నుంచి కూడా మీ యొక్క వర్డ్‌ప్రెస్ లాగిన్ డీటెయిల్స్ లేదంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి మీరు మార్చుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా డేటాబేస్ గురించి. డేటాబేస్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారు, డేటాబేస్ డీటెయిల్స్ చెక్ చేయడం నేర్చుకున్నారు, హోస్ట్ నేమ్ సర్వర్ నేమ్ ఏంటి అని తెలుసుకున్నారు. అండ్ డేటాబేస్కి మీరు లాగిన్ అవ్వడం నేర్చుకున్నారు. అండ్ మనం యూజ్ చేసిన వెబ్సైట్కి డొమైన్కి ఏ డేటాబేస్ వాడడం అనేది మీరు ఫైల్ మేనేజర్లో చెక్ చేయడం నేర్చుకున్నారు. తర్వాత డేటాబేస్లో మన యొక్క డీటెయిల్స్ మార్చడం, యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయిల్ ఐడి మార్చుకోవడం మీరు నేర్చుకున్నారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ సపోర్ట్ సిస్టమ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి.